సోమశిల టెంపుల్కి వెళ్తున్నాము అనమాట, సంగమేశ్వర. మేమైతే ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నాము. ఇది 8 months మొత్తం వాటర్లోనే ఉంటుంది, జస్ట్ 3 months బయట ఉంటుంది అనమాట. చాలా స్పెషల్. సో మేమైతే ఇప్పుడు బోటింగ్కి వెళ్తున్నాము. జస్ట్ పర్ హెడ్ అడల్ట్స్కి అయితే 100 rupees, చిల్డ్రన్స్కి అయితే 50 rupees అనమాట. నాకు మా చెల్లికి 50, మా డాడీకి మా మమ్మీకి. బోటింగ్కి వెళ్తున్నాం గైస్, చూడండి ఎంత బాగుందో. రిస్విక హాయ్. చూడండి అక్కడ మొత్తం బోటింగ్ అనమాట. ఇప్పుడు మేము కూడా వెళ్ళిపోతాం. మేము గుడికి వచ్చేసాం అనమాట. చూడండి ఇదైతే గుడి మొత్తం. ఇది మొత్తం స్ఫటికతో చేసి ఉంటుంది లింగం, శివాలయం అనమాట. ఇది మొత్తం అక్కడ ఉన్న వాటర్లో కలిసిపోయి ఇదైతే ఇలా ఉందన్నమాట. గుడికి వచ్చేసాక అక్కడ 7 నదులు ఉన్నాయి. ఇక్కడ 7 నదుల కలయిక అంట. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూపిస్తుంది పదండి. ఇది మొత్తం చూడండి, ఇదే గుడి. మనమైతే సంగమేశ్వర గుడికి వచ్చేసాము. స్ఫటికలింగం అనమాట. చూడండి మొత్తం ఇక్కడ ఇలా ఉంది. ఇందాక మనం చూసిన లింగం అయితే వేప చెట్టుతో చేసిన లింగం అనమాట. నేను బై మిస్టేక్ స్ఫటికలింగం అని చెప్పేదాను, అదైతే వేప చెట్టుతో చేసిన లింగము. సో చాలా బాగుంది కదా. నేను మీకు ఫోటో కూడా సోమశిల టెంపుల్ నుంచి వెళ్ళిపోతున్నాము అక్కడికి. సో ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. మేమైతే ఇప్పుడు ఆంధ్రవేలో ఉన్నాం అనమాట. సోమశిల నుంచి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి, సోమశివ నుంచి ఇక్కడికి ఒక అరౌండ్ 20 kilometers ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుంది కదా, సన్ రైజెస్ పడుతున్నాయి, చాలా బాగుంది. లోపలికి వెళ్ళిపోయి దేవుని చూద్దాం పదండి. ఈ గుడి మొత్తం కొంచెం చాలా పాతకాలంలా ఉంది. చూడండి మనం మెల్లగా వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని చూద్దాం. చూడండి అక్కడ ఉన్నాడు, పదవిపోదాం. స్వామి ఆలయంకి ఆపోజిట్గా ఇదైతే ఉంది. అక్కడ మీరు చూడొచ్చు ఎన్నిగనం ఫిషెస్ అయితే ఉన్నాయి. చూడండి కనిపిస్తున్నాయి బ్లాక్ కలర్లో. మొత్తం ఒక 20 కంటే ఎక్కువే ఉండొచ్చు. చూడండి